బీఆర్ఎస్ సభ్యుడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై వేటు పడింది. జగదీష్ ను ఈ సెషన్ అయిపోయే వరకు సస్పెండ్ చేశారు స్పీకర్. అసెంబ్లీ నీ సొంతం కాదంటూ స్పీకర్ పై జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. స్పీకర్ ను అవమానించడంపై అధికార పక్షం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జగదీష్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని మంత్రులతో సహా కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో రచ్చ కొనసాగింది. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ సభ్యుడు జగదీష్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేశారు స్పీకర్. ఈ సెషన్ అయిపోయే వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ని మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదించగా స్పీకర్ ఆమోదించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఏ సభ్యులు ఈ చైర్ విషయంలో గాని వ్యక్తిగత విషయంలో మిమ్మల్ని దూషించే కార్యక్రమం చేసినా ఈ రోజు ఒక ఆదర్శనీయమైన ఒక కార్యాచరణ తీసుకోవాలని మా సభ్యులు కోరారు. I beg to move under rule sub rule 1 and 2 of rule 340 of the assembly rules that Sri Guntakandla Jagdish Reddy, member named by the speaker, may be suspended from the services of the house for remainder of the session. Guntakandla Jagdish Reddy, member named by the speaker, be suspended from the services of the house for remainder of the session. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried, and the member named by the speaker is suspended from the services of the house. ఉదయం బడ్జెట్ సెషన్ ప్రారంభం కాగానే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి స్పీకర్ చైర్ ని అవమానించేలా మాట్లాడారు. మా అందరి ప్రతినిధిగా మీరక్కడ కూర్చున్నారని, ఈ సభ మీ సొంతం కాదని స్పీకర్ పై జగదీష్ కామెంట్ చేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అధికార పక్షం జగదీష్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. అధ్యక్ష, ఏ సభా సంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీరు చెప్తే తర్వాత మాట్లాడదు అధ్యక్ష. నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధము. అసలే కాదు అధ్యక్ష, అసలే కాదు అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష నన్ను ప్రశ్నించడం అధ్యక్ష, ఈ సభ మన అందరిది. ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. ఈ విషయం అధ్యక్ష 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 వారు మాట్లాడిన ప్రతి పదం వెనుక తీసుకోవాల్సిందే. ఈ క్రమంలో సభను 15 నిమిషాల పాటు స్పీకర్ వాయిదా వేశారు. మధ్యాహ్నం 3:30 తర్వాత తిరిగి సభ ప్రారంభమైంది. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలను మంత్రులు తీవ్రంగా ఖండించారు. దళితులంటే బీఆర్ఎస్ నేతలకు గౌరవం లేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మీ నాయకుడు ఇదే నేర్పించారా అని ప్రశ్నించారు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలను ఎథిక్స్ కమిటీకి పంపుతామన్నారు భట్టి. ఆ బాధ్యతను నిర్వర్తించేటువంటి మిమ్మల్ని సభాపతిగా చూడకుండా ఇంకో రకంగా చూస్తూ మాట్లాడినటువంటి మాటలు నిజంగా ఈ సభనే కాదు సమాజం మొత్తాన్ని గాయపరిచే అధ్యక్ష. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఇది కాదు విధానం. మీ సభ్యుడు మాట్లాడింది మీ పార్టీ ఆలోచనది, మీ నాయకుడు కేసీఆర్ గారి ఆలోచన. ఇదేనా మీకు మొన్న లేసేసే పార్టీ సమావేశం పెట్టి వారు మీ అందరికీ ఉద్బోధన చేసి పంపించింది? ఇటువంటి మాటలు మాట్లాడటానికైనా సభలో బీఆర్ఎస్ చరిత్రే అవమానించటమని ఫైర్ అయ్యారు సీతక్క. దళితులంటే ఆ పార్టీకి చులకనాని అన్నారు. గతంలో గవర్నర్లను కూడా అవమానించిన చరిత్ర వాళ్లదన్నారు. జగదీష్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు సీతక్క. మీరు అధికారంలో ఉన్నప్పుడు అనేక రూల్స్ తీసుకొచ్చి మేము కనీసం ఒక ఏదైనా పేపర్ కూడా పట్టుకొని నిరసన కూడా తెలియజేయడానికి లేకుండా చేశారు. కనీసం పోడియం దగ్గర కూడా రానియకుండా చేశారు. అయినా ఈరోజు మీ యొక్క అన్ని హక్కులను కాపాడుతున్నటువంటి స్పీకర్ గారిని ఆ రకంగా టార్గెట్ చేయడము ఇది అత్యంత బాధాకరం. కాబట్టి సంబంధిత సభ్యుడిని సభ్యత్వం రద్దు చేయాల్సిందిగా శాసనసభ నుంచి ప్రతిపాదించడం జరుగుతోంది. శాసనసభను అవమానించిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంపత్ల సభ్యత్వాన్ని అన్యాయంగా రద్దు చేశారని గుర్తు చేశారు. అహంకార ధోరణితో బీఆర్ఎస్ సభ్యులు వ్యవహరిస్తున్నారన్నారు. ఒక స్పీకర్ వ్యవస్థని, ఒక శాసనసభ వ్యవస్థని, ఒక పార్లమెంటరీ డెమోక్రసీ వ్యవస్థని ఇన్సల్ట్ చేసే విధంగా, అవహేళన చేసే విధంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా మరి చర్యలు తీసుకుంటూ ఈ విషయాన్ని అసెంబ్లీ ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేసి
ఫర్దర్ యాక్షన్లో ప్రొసీడ్ కావాలని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. దళితులను మోసం చేసిన చరిత్ర కేసీఆర్ దన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. జగదీష్ రెడ్డి తీరు సరిగా లేదన్నారు. దళితులంటే ఆ పార్టీకి గౌరవం లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అధ్యక్ష, మొత్తం తెలంగాణ సమాజం మొత్తం ఈరోజు ఒక దళిత స్పీకర్కు జరిగినటువంటి అవమానంగా ఈరోజు సమాజం భావిస్తుంది. కాబట్టి మీ పట్ల చేరు పట్ల గౌరవం లేకుండా మాట్లాడినటువంటి వ్యక్తులపైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. తప్పకుండా మీరు ప్రజలకు మనోధైర్యం కల్పించేలా, సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించేలా, సభా మర్యాదలు కాపాడేలా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. ఆ సీట్ల ఎవరైనా కూర్చోవచ్చు, అది రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ ఇలా ఒక దళిత స్పీకర్ ఉండని చెప్పి అంత హీనంగా మాట్లాడి ఏందండి ఇది? అందుకోసం ఆ సభ్యులు ఎవరైతే ప్రవర్తించారో ఆ సభ్యులు నిర్దోషంగా సభ్యత కట్ చేయాలని మనం చేస్తా ఉంటాం. థ్యాంక్ యూ. జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడంతో సభలో బీఆర్ఎస్ ఆందోళన చేసింది. కనీసం సభ్యుడి వివరణ కూడా వినరా అంటూ హరీష్ రావు స్పీకర్ ని ప్రశ్నించారు. అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ లాబీలోకి వెళ్లిన జగదీష్ రెడ్డిని మార్షల్స్ అడ్డుకున్నారు. అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లాలన్నారు. మార్షల్స్ బీఆర్ఎస్ నేతలకు మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. తమను సభ నుంచి మాత్రమే సస్పెండ్ చేశారని, లాబీలో ఉంటే తప్పేంటని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.